రంజాన్ మాసం మొదలైందంటే చాలు ఆహార ప్రియుల కళ్ళు హలీం కోసం వెతుకులాట మొదలు పెడతాయి. ఎందుకంటే ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే దొరికే అమృతం లాంటి వంటకం. ముస్లింల సాంప్రదాయ వంటకమైన ఈ హలీం రుచి చూడాలంటే ఒకప్పుడు హైదరాబాద్ వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. మన విశాఖపట్నంలో కూడా గల్లీ గల్లీలో అద్భుతమైన హలీం నోరూరుస్తుంది. ప్రధాన వాణిజ్య ప్రాంతమైన జగదంబాలో ఈ హలీం సందడి కనిపిస్తుంది. ఇంతకీ హలీం ఎందుకు అంత ప్రత్యేకం? ఎందుకంటే దీని తయారు వెనుక ఎంతో కష్టం, శారీరక శ్రమ దాగి ఉంది. మటన్ లేదా చికెన్ తో పాటు గోధుమలు, పప్పులు, అల్లం, వెల్లుల్లి, పసుపు మరియు పిస్తా, బాదం, జీడిపప్పు లాంటి డ్రై ఫ్రూట్స్, స్వచ్ఛమైన నెయ్యి వేసి దీనిని తయారు చేస్తారు. సాంప్రదాయ పద్ధతిలో మటన్ హలీం చేయడానికి సుమారు 14 గంటల సమయం పడుతుంది. అదే చికెన్ హలీం అయితే 9 నుండి 10 గంటల సమయం పడుతుంది. ఇది కేవలం వంటకం కాదు, ఎంతో ఓపికతో చేసే ఒక కళ. హలీం కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇదొక సంపూర్ణ పోషకాహారం. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియంతో పాటు విటమిన్ ఏ, సి, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ఉపవాసాల తర్వాత శరీరం కోల్పోయిన శక్తిని తక్షణమే అందించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రక్తహీనతను తగ్గించి ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. శారీరక శ్రమ ఎక్కువగా చేసేవారికి ఇదొక బలవర్ధకమైన ఆహారం. సరైన మోతాదులో తీసుకుంటే ఇందులో ఉండే మంచి కొవ్వులు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అస్సలాముఅలైకుం. నా పేరు షేక్ జుబేర్. దిల్సే హైదరాబాదీ హలీం. హలీంలో చికెన్ హలీం ఉంటుంది, మటన్ హలీం ఉంటుంది. చికెన్ హలీం తయారు చేయడానికి ప్రిపరేషన్ కి సుమారు 9 నుండి 10 గంటలు పడుతుంది. అదే మటన్ హలీం తయారు చేయాలంటే సుమారు 14 గంటలు సమయం పడుతుంది. ఇది స్లోలీగా తయారయ్యే డెలిషియస్ ఫుడ్. ఇది ఎంత స్లోలీగా తయారవుతుందంటే మనం ఏదైనా బిర్యానీ అయినా ఏదైనా తయారు చేద్దామంటే మహా అంటే 2 అవర్స్ 3 అవర్స్ రెడీ అయిపోతుంది. మహా అంటే 1 అవర్ లో చాలా మట్టి ఫుడ్ రెడీ అయిపోతుంది. కానీ ఈ ఫుడ్ తయారు చేయాలి అనుకుంటే మాత్రం ఒరిజినల్ హలీం తినాలి అంటే మాత్రం సమయాన్ని ఎక్కువగా కేటాయించవలసి వస్తుంది. దానివల్ల దీనికి స్పెషల్ గా ప్రత్యేక స్థానం ఉంది. దీనిలో ఫుడ్ సెక్షన్ లోనే మహారాజుగా పిలువబడుతుంది హలీం. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కానీ, దీంట్లో ఉన్న మాంసకృతులు కానీ, దీంట్లో వాడే పంచీరవ్వ కానీ చాలా హెల్త్ కి చాలా బెనిఫిట్స్ తెచ్చి పెడతాయి. ఇది డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఈ బాయిలింగ్ లోని స్లోలీగా తయారవుతుంది కాబట్టి దీనికి డైజెషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. సుమారు హలీంలోని 24 రకాలైన మసాలాలు కలుస్తాయి. ఈ మసాలాలో కొన్ని మసాలాలు అయితే ప్రత్యేక మసాలాలు మన హెల్త్ కి చాలా ఇమ్యూనిటీ పవర్ కి గ్రోత్ చేయడానికి కానీ, మనకి జలుబు, దగ్గు, జ్వరం నుండి కాపాడడానికి కానీ మంచి ఉపయోగపడేది. ముఖ్యంగా దీంట్లో చెప్పుకోవాలనుకుంటే లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తేజ్పత్తా ఇవన్నీ అనేది కామన్ గా వాడుతూనే ఉంటాం. ఇవి కాకుండా దీంట్లోని వట్టివేరు, పాన్కిజర్, కష్కికడి, పత్తర్కా పూల్, గులాబ్ పువ్వు లాంటివి, ఇవన్నీ డ్రై గులాబీలు, ఇవన్నీ డిఫరెంట్ గా వాడి టేస్ట్ ని మరింత పెంచుతూనే ఉంటాం. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి. మీరు గులాబ్ పువ్వుల కోసం వినే ఉంటారు. గులాబ్ పువ్వులు బయటికి అందంగా ఉంటాయో అవి లోపల బాడీ లోపల దాన్ని పంపించడం వల్ల ఇంటర్నల్ గా కూడా ఒక దాని స్వరూపం ఎలాంటిదంటే సుందరమైన స్వరూపం. మంచి గ్లో వస్తుంది. దానివల్ల మంచి హెల్త్ కూడా మంచిది. ఇక నాణానికి 2 ముఖాలు ఉన్నట్టే హలీం విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. హలీంలో నెయ్యి, మాంసం వాడకం వల్ల క్యాలరీలు మరియు కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. రుచిగా ఉందని అతిగా తింటే బరువు పెరగడంతో పాటు అజీర్తి, గ్యాస్ లాంటి జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. అందుకే నిపుణులు దీనిని పరిమిత మోతాదులోనే తీసుకోవాలని గట్టిగా సూచిస్తున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, బీపీ, షుగర్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తరువాతే ఈ హలీం ను రుచి చూడటం ఉత్తమం. నా పేరు శ్యామ్ ప్రసాద్. ఇక్కడ విశాఖపట్నం మా లోకల్. మేము ఇది 15వ తారీఖు స్టార్ట్ అయింది. ఆ రోజు టేస్ట్ చేసాము. రీసెంట్గా ఈ రోజు కూడా రావడం జరిగింది ఫ్యామిలీతోనే. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీతో వచ్చి మేము కూర్చోడానికి చాలా ఫెసిలిటీగా ఉంది, కంఫర్ట్గా ఉంది. ఎంత టేస్టీగా అయితే ఉందో అంత హైజెనిక్ కూడా ఉంది. కొత్తగా ఏంటంటే రెగ్యులర్గా మేము తినేది ఏంటంటే మటన్ హలీం లేదంటే చికెన్ హలీం తినేవారు, కాదుకీర్ తినేవారు, లేదంటే డబుల్ కా మీట్. ఇప్పుడు ఏంటంటే మటన్ మర్గ్ అని చెప్పి కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు దిల్సే హైదరాబాద్. ఇది కూడా చాలా టేస్ట్గా
బాగుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ కంఫర్ట్గా మంచి ఎంజాయ్మెంట్ చేస్తూ టేస్టీగా ఇక్కడ ఆస్వాదిస్తూ తినడానికి అయితే మటుకు అంత ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ. నా పేరు శ్రీనివాసరావు అండి. దాదాపుగా 10 ఏళ్ళ నుంచి అక్కడి నుంచి ఇక్కడ జగదంబ దగ్గర నుంచి తింటున్నాము. అది ఎత్తుక్కుంటూ ఈరోజు వచ్చాము దిల్సే హలీం కోసం. బాగుంటుందండి టేస్ట్. అది ప్రతి సంవత్సరం మేము నాన్ ముస్లిం అయినా సరే ఖచ్చితంగా ఈ సీజన్లోని కంపల్సరిగా హలీం కీరా 2 తాగుతాం. అలాగే ధరల విషయానికి వస్తే తయారీకి ఎక్కువ ఖర్చు, ఎందుకంటే శ్రమతో కూడుకుంది కాబట్టి కాస్త రేటు ఎక్కువే ఉంటుంది. మార్కెట్ లో చికెన్ హలీం 120 రూపాయల నుంచి మొదలవుతుంది. ఫ్యామిలీ ప్యాక్ 350 వరకు అమ్ముతున్నారు. అదే మటన్ హలీం 180 రూపాయల నుంచి 600 రూపాయల వరకుగా విక్రయిస్తున్నారు. ఈ హలీం మధ్యతరగతి కుటుంబం మొత్తం రుచి చూడాలంటే కొంచెం కష్టమే. రేట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి. ఇక్కడ చాలా ఇదిగా ఉన్నాయి రేట్లు కూడా. ఏమి ఒక జస్ట్ ఒక బిర్యానీకి ఎంత అయితే స్పెండ్ చేస్తామో అంతకన్నా తక్కువలోనే చాలా టేస్టీగా మంచి హెల్తీ ఫుడ్ ఇస్తున్నారు. ఇక్కడ టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మధ్యతరగతికి సంబంధించిన రేట్లే ఉన్నాయి సార్. వెరైటీస్ హలీము, చికెన్ హలీం ఉందండి, మటన్ హలీం ఉంది, కీర్ ఉంది. స్వీట్స్ కూడా ఈ సంవత్సరం ఇంట్రడ్యూస్ చేశారు. మటన్ మర్గా కూడా పెట్టారు. టేస్ట్ పర్లేదు సార్, బాగుంది, చాలా బాగుంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ అద్భుతమైన రుచిని వేడివేడిగా కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఆస్వాదించండి. కానీ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి లిమిట్ గా తింటూ ఎంజాయ్ చేయండి. ఈ రంజాన్ మాసంలో మీరు హలీం రుచి చూసారా? అయితే మీ అనుభవాన్ని మాతో పంచుకోండి.